అందరికీ నమస్తే. నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అని మీ అందరికి చెప్పిన. చాలామంది సపోర్ట్ చేసిర్రు, చాలామంది సబ్స్క్రైబర్లు చేసిర్రు అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు పాయింట్కి వస్తా. ఇక నిజాలే మాట్లాడతా. ఎవరైనా హట్ అయితే మాత్రం దయచేసి మన్నించండి. హట్ అవ్వడం అంటే ఏం ఉండదు, కాకపోతే నిజాలు మాట్లాడదాం. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, పరమేష్ అన్నటోడు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసిన మంది ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఊర్లలో తెలిసిన వాళ్ళు అట్లా ఇట్లా చిన్న చితక అనుకుంటా మొత్తం ఒక 10,000 మంది దాకా నాకు తెలుసు. స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానో మీ అందరికీ తర్వాత అర్థమవుతుంది. ఒక 10,000 మంది తెలుసు. ఈ 2024కి వచ్చినాం మనం. ఈ సబ్స్క్రైబ్ ఎట్లా చేసుకున్నో తెలుసు, లైక్ ఎట్లా చేయాలో తెలుసు, ఎట్లా యూట్యూబ్లో సెర్చ్ చేయాలో కూడా తెలుసు. ఇవాళ రేపు చదువురానోడు కూడా యూట్యూబ్లో వాయిస్ రికార్డ్ తోటి వెతుకుతుండు. గడ్డి ఎట్లా కోయడము, అన్నం ఎట్లా తినడం, నీళ్ళు ఎట్లా తాగడం అని. ఇక్కడ నేను ఏమంటా అంటే, ఎంత ఎందుకు చెప్తున్నా అంటే, ఒక 10,000 మంది సబ్స్క్రైబర్లు, 10,000 మంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి, నా మీద కోపాలు ఏమైనా ఉంటే తీసేయండి అని చెప్పేసి పదే నిన్న చెప్తే చాలామంది ఫోన్ చేసి అట్లా ఎందుకు చెప్పినవరా, అట్లా ఎందుకు అడుగుతావు, అట్లా అవసరం లేదు కదా అని అంటే, ఆ టాపిక్ ఎందుకు చెప్పినానంటే, ఇక్కడ ఈగోలే ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, రిపీట్ అగైన్, ఇక్కడ ఈగోలే ఉంటాయి. నా అనుకున్నోళ్ళు, నా చుట్టూ ఉన్నోళ్ళు, నా బంధువులైనా, నా ఫ్యాన్స్ అయినా, నన్ను ఇష్టపడే వాళ్ళైనా, నా చుట్టాలైనా, మళ్ళీ చెప్తున్నా, నా చుట్టాలైనా, బంధువులైనా, మన చుట్టూళ్ళు ఉన్న వాళ్ళైనా, మన వాడకట్టోళ్ళైనా, మన ఊరోళ్ళైనా, మనకు సంబంధించిన సోషల్ మీడియా ఫ్రెండ్స్ అయినా, అందరికీ ఈగోలే ఉంటాయి. నా వీడియోను సబ్స్క్రైబ్ చేయమని చెప్పిన. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంతా ఎందుకు చెప్తున్నా స్టోరీ అని అంటే, నా వీడియోను సబ్స్క్రైబ్ చేయమని చెప్పిన. 10,000 మంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటే, వాట్సాప్ ఎట్లా చేయనో, ఏం కథనో అందరికీ సబ్స్క్రైబ్ చేయనో తెలుసు, లైక్ చేయనో తెలుసు. కానీ ఒక్క సెకండ్ ఆలోచించి, పరిమిగాని కోసం అని కాదు, ఇక్కడ సబ్జెక్టు మంచిగా వినాలే. నా ఒక్కడి కోసము, నేను ఏదో బిల్డప్ కోసం అని చెప్తలేదు. అంటే నీ ఒక్కడి కోసము ఒక సెకండ్ కూడా ఆలోచించరు. ఒక్కరు కూడా. సరే, 10,000 మందిలు ఉన్నారు అనుకుందాం, తర్వాత కొంతమందికే తెలుసు అనుకుందాం ఎట్లా యూట్యూబ్ను ఎట్లా సెర్చ్ చేయాలి, ఏం కథ, అవన్నీ తెలియని వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎంత లేదన్నా 10,000 మందిలా ఒక 5,000 చేద్దాం. మిగతా వాళ్ళు అయితే ఉంటారు కదా, సబ్స్క్రైబ్ చేయరు. ఇదంతా ఎందుకు చెప్తున్నా మళ్ళీ చెప్తాగా. సరే, మనం ఒక పని స్టార్ట్ చేయాలంటే మ్యాక్సిమం, అది ఏదైనా సరే, బిజినెస్ అయినా ఏ వర్క్ అయినా, మ్యాక్సిమం మన పక్కనే ఉంటారని నిన్న వీడియోలో చెప్పిన. ఇది ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇదంతా చెప్పిన కాబట్టి ఇదంతా స్టోరీ మీకు అర్థమైంది. మీకు లైక్ చేయాలన్నా, సబ్స్క్రైబ్ చేయాలన్నా ఈగోలు ఉంటాయి. మళ్ళీ ఇంత బిల్డప్ బుద్ధులవుతున్నాయి. మళ్ళీ ఇంత బిల్డప్ ఇచ్చి నేనేదో చేసినా అంటే నేను కూడా ఒకటి చేయాలి. నేనేదో సంసారిని, నేనేం సంసారి పొక్కను అని మాత్రం చెప్పాను. అంటే నేనేమంటున్నా అంటే, మనం సపోర్ట్ చేయాలంటే మన ఈగో యాక్సెప్ట్ చేయదు. నేనైనా సరే, నేనేదో సంసార పొక్కనని చెప్పట్లేదు, నేనైనా సరే ఇక్కడ యాక్సెప్ట్ చేయం. ఇకపోతే ఒక చిన్న విషయం చెప్తా. మనం బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత చాలామంది ఏమంటారంటే, వాడు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అవుతాడు, ఆలోచిస్తాడు, ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటాడు. ఇన్స్టిట్యూట్ అని కాదు, ఏదైనా ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటాడు, అందరి సజెషన్లు తీసుకుంటాడు, గొప్ప వాళ్ళ మంచి వ్యాపారవేత్తల సజెషన్లు తీసుకుంటాడు. లాస్ట్కి ఏమవుతుంది తెలుసా? వాళ్ళ ఇంటి వాళ్ళనో, లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న చుట్టాల వాళ్ళనో, లేకపోతే వాళ్ళ ఇంటికి సంబంధించిన వ్యక్తులు ఉన్నటువంటి ఆవరణలో, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తుల వాళ్ళనో ఆగిపోతాడు. అంటే నేనేమంటా అంటే, నీ దగ్గర స్కిల్ ఉంది, నీ దగ్గర టాలెంట్ ఉంది, నీ దగ్గర ఆలోచన ఉంది, అన్నీ చేసిన తర్వాత కూడా నువ్వు ఆగిపోయినావంటే కారణం నీ చుట్టూన్న మనుషులు. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ యూట్యూబ్ విషయం గురించి అదే చెప్తున్నా. నాకు 10,000 మంది తెలుసు. నాకు సబ్స్క్రైబర్లు చేసినంతమంది అనుకుంటున్నాను నిన్నటికి. అంటే ఇవాళనే రావాలి, నేను హైప్ కావాలని అనట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఎంతమంది అనుకుంటున్నారు? 50 మంది చేశారు. 10,000 మందిలా 50 మంది మాత్రమే సబ్స్క్రైబర్లు చేశారు. అది నువ్వైనా నేనైనా, మళ్ళీ చెప్తున్నా, నేనేం సంసారం కాదు. నేను కూడా లైక్ చేయ, నేను కూడా సబ్స్క్రైబ్ చేయ. ఎవడన్నా కొత్తడు వస్తే అంటే యాక్సెప్ట్ చేయం, మన ఈగోలు యాక్సెప్ట్ చెయ్యి. ఇకపోతే ఒక విషయం కూడా చెప్తా. ఎందుకు చెప్తున్నానని ఇంకొక విషయం కూడా చెప్తా. మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎందుకు మరీ చెప్తున్నానంటే, దయచేసి పక్కోళ్ళ మాటలు వినకుర్రి, పక్కోళ్ళ మీద యాక్సెప్ట్ చేయకుర్రి, పక్కోళ్ళ నిర్ణయాలు యాక్సెప్ట్ చేయకుర్రి. నీ దమ్ముందా, నీకు పక్కా చేయాలని సంకల్పం ఉందా, చెయ్యి. మళ్ళీ చెప్తున్నా, చెయ్యి.
బాగా ఆలోచించి ఫస్ట్ నువ్వేంది, నీ క్యారెక్టర్ ఏంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది నీకు ఇంపార్టెంట్. ఇకపోతే ఫైనల్గా నేను ఒక విషయం చెప్తా, చిన్న కథ చెప్తా. మనం ఎడారిలో వెళ్తుంటాం, అంటే ఎడారిలో తప్పిపోయి వెళ్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత సరే ఏదో గమ్యం దొరుకుతుంది అని చెప్పేసి ఒక ఆలోచనతో, దృఢ సంకల్పంతో మనం నడుస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఇక ముందుకెళ్తే నీళ్ళు దొరుకుతాయి కావచ్చు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెట్లు కనిపిస్తాయి, ఆడ పచ్చి ఉంది కాబట్టి ఇక్కడ చెట్లు ఉన్నట్టున్నాయి, ఆ నీళ్ళు ఉన్నట్టున్నాయి అని చెప్పేసి ఒక సంకల్పంతో నడుస్తూ ఉంటాం. లాస్ట్కు నీకు ఏమవుతుంది తెలుసా? లాస్ట్ చాలా దూపు అవుతుంది, చాలా దాహం వేస్తుంది. ఎట్లా అని చెప్పేసి మస్తు ఆలోచిస్తుంటాం. ఎట్లయినా చేసి నేను ఖచ్చితంగా నీళ్ళని కనిపెట్టాలి, నేను నీళ్ళు తాగాలనేది. ఎందుకంటే నీ ప్రాణం పోతుంది, అక్కడ నీ ప్రాణం పోతుంది, నువ్వు నీళ్ళు తాగకపోతే చచ్చిపోతావు. అట్లాంటప్పుడు నీకున్న సంకల్పంతో, నీకున్న దృఢ సంకల్పంతో ఫైనల్గా డిసైడ్ అవుతావు, నడవాలి ఖచ్చితంగా అని చెప్పేసి డిసైడ్ అవుతావు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నీ సంకల్పంతో హ్యాపీగా నీకు నీళ్ళు దొరుకుతాయి. అక్కడ ఎందుకో నువ్వు ఆ నీళ్ళు తాగేటప్పుడు మా చుట్టుపక్కలను అడుగుతా, మా ఇంటి పక్కలను అడుగుతా, నా ఫ్యామిలీని అడుగుతా, నా ఫ్రెండ్స్ని అడుగుతా, నా తొక్క అడుగుతా, నా తోటకూర అడుగుతా. వాళ్ళని అడిగి నీళ్ళెందుకో తాగవు. నీకు నడవాలనే సంకల్పం ఉంది, నీకు నీళ్ళు దొరకాలనే సంకల్పం ఉంది, నువ్వు నడచడానికి కాళ్ళు ఉన్నాయి, నీకు ఒక ఐడియాలజీ ఉంది, ఎక్కడ నీళ్ళు దొరుకుతాయని ఒక ఐడియాలజీ ఉంది. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా నువ్వు అప్పుడెందుకు అక్కడేమో ప్రాణం పోతుందని చెప్పి భయపడతావు. ఇక్కడ ఎందుకు నీ బిజినెస్ విషయంలో నువ్వు ఎందుకు పక్కల గురించి ఆలోచిస్తున్నావు? జస్ట్ ఇమాజిన్, నీ ప్రాణం పోతు అనే టైంలో మట్టుకు ఈ లెవెల్ అవసరం లేదు. కానీ నువ్వు నీ లైఫ్లో మట్టుకు ఈ బిజినెస్ ఏమైనా పెట్టాలంటే మాత్రం వీళ్ళందరూ అవసరమా? జస్ట్ ఇమాజిన్, వీళ్ళందరూ అవసరమా?